ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జయప్రద ఫౌండేషన్ చైర్మన్, టీడీపీ పొలిటికల్ సెక్రటరీ టి దశరథ జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. గుంటూరు శంకర్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ప్రీ ఐ చెకప్ ను ఏర్పాటు చేశామన్నారు జనార్దన్. జయప్రద ఫౌండేషన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల మంత్రి సత్యకుమార్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా నుంచి వచ్చారు, ఈ జిల్లా నుంచి ఆ జిల్లా నుంచి వచ్చారు. పేదల సమస్యలు లేదా పార్టీ కార్యకర్తల సమస్య తప్ప ఇతర సమస్యలు ఏవి దాకా చెప్పాలా. వీటికి సంబంధించి వారు చెప్తున్నారంటే దాన్ని బట్టి వారి వ్యక్తిత్వం మనం అర్థం చేసుకోవాలి. బహుశా అటువంటి వ్యక్తిత్వం మేము వాళ్ళ పిల్లల్ని కూడా ఇతర రంగాల వైపు కాకుండా జీవితంలో వారు మంచి ఉన్నత చదువులు చదివించి వారు స్థిరపడేలాగా చేసి వారిలో సేవాభావాన్ని, సేవా స్ఫూర్తిని నింపి ఇవాళ ఈ సేవా కార్యక్రమాల్లో వారిని కూడా భాగస్వాములు చేస్తున్నారు. అది వారి వ్యక్తిత్వం, అదే ఆ వ్యక్తిత్వం కారణంగానే అనుకుంటారు. అనేక మంది జనరల్గా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, వ్యాపారంలో ఉన్న వాళ్ళు ప్రజలకి ఆస్తులు ఇస్తుంటారు లేదా రాజకీయాన్ని వారసత్వంగా ఇస్తుంటారు. తప్పులేదు, తండ్రి ఎమ్మెల్యేగా ఉండి కష్టపడుతుంటే ఆ సేవాభావాన్ని వంట పట్టించుకున్న పిల్లలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రావచ్చు. కానీ కొందరైతే రాజకీయాల్లో అధికారంలోకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఊరికో ప్యాలెస్లు కట్టిస్తుంటారు, వారసత్వానికి పెద్ద పెద్ద ఎస్టేట్లు ఇస్తుంటారు, పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు ఇస్తుంటారు, పవర్ ప్రాజెక్టులు ఇస్తుంటారు, ముఖ్యమంత్రి పదవులు కూడా ఇస్తుంటారు. నేను ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడలేదు, మీరు ఏదైనా వేరే కనిపిస్తే మాత్రం లేరని నాలుగారు. ఏమైందంటే ఇక్కడ జగ్గయ్యపేట నియోజకవర్గంలో దాదాపు 3 టర్ములు నేను ప్రతిరోజు ప్రతినిత్యం మీ అందరికి అందుబాటులో ఉండి పనిచేసేవాడిని. రాష్ట్ర కార్యాలయంలో బాధ్యత అప్పచెప్పిన తర్వాత కార్యాలయ కార్యదర్శి అయిన తర్వాత ఉదయం నుంచి రాత్రి వరకు రోజుకు 10 గంటలు అక్కడే పనిచేసేవాడిని. అందుకని నేను ఇటు రావడం తగ్గించేశాను. ఆ తర్వాత రాజకీయ కార్యదర్శి అయిన తర్వాత 5 సంవత్సరాలు కూడా దుర్మార్గ పాలన వచ్చినందువలన మనం రోజు ఒక దారుణ మార్గ కాండ రాష్ట్రంలో జరుగుతుంటే ఆ గొడవలే పట్టించుకోవడం సరిపోయేది. కొన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉండేవి. అదే గత ప్రభుత్వం అయితే ఇలాంటి సమావేశం చేసుకోవాలంటే మీరు ఇళ్ళ దగ్గర బయలుదేరినప్పుడే అరెస్టులు చేసేవాడు. కనుక అట్లా నేను కాలం వెచ్చించలేకపోయాను. ఇప్పుడు పాలిట్ బ్యూరో మెంబర్గా, కేంద్ర పార్టీ రాజకీయ కార్యదర్శిగా ఉన్నందువల్ల కొంత సమయం అవకాశం వచ్చింది కనుక మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, జన్మభూమి స్ఫూర్తితో మనం 3 గ్రామాలను నేను మన ప్రభుత్వం వచ్చిన 14లో దత్తత తీసుకోవటం జరిగింది. ఆ గ్రామాల్లో వ్యక్తిగత, సామాజికమైన అన్ని సమస్యల్ని 100కి 90 పైన అడ్రస్ చేయడం జరిగింది.